హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఈరోజు హ్యామిల్టన్కి అంటే మేముండే దగ్గరలో హరే కృష్ణ టెంపుల్ ఉందంటే వచ్చాము. కాకపోతే ఇక్కడ 9-10 అవుతుంది కదా, సన్ వెళ్ళిపోయేసరికి. ఇంకా టెంపుల్ ఏమో 7కి క్లోజ్ అయిపోయింది. వెళ్ళి దండం పెట్టుకొని కాసేపు కీర్తనలు భజనలు చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం హెవీగా అందరు ఉన్నారు, నాకు వీడియో తీయాలంటే కొంచెం కుదరలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చే దారిలో ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉందని చూపిస్తే ఓకేలే చూసుకొని వెళ్దామని వచ్చాము. వాటర్ ఎంత బాగున్నాయో అక్కడ నిల్చొని చూస్తుంటే చాలా బాగుంది. అంటే స్నో టైంలో మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో క్లైమేట్ బాగున్నప్పుడు కూడా అంతే బాగుంటుంది. బయట తిరగటానికి మనకి ఏమైనా చూడటానికి చాలా చాలా ప్రశాంతంగా గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వాటర్ చూసేసి ఇక్కడ మనకి ఇండియాలో ఉడత కనిపిస్తే పైన లైన్స్ ఉంటాయి కదా, మేబీ అదే బాబుతో అక్కడ జోక్గా చెప్తున్నాను, ఇక్కడికి రాముడు రాలేదేమో. అంటే మనకి ఇండియాలో రాముడు సీతాదేవి పైనుంచి ఇలా ఫింగర్స్ తోటి అలా అన్నప్పుడు ఉడత మీద లైన్స్ వచ్చాయి అని అనుకుంటాం కదా, ఎందుకు రాలేదో నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఉడతలన్నీ మోస్ట్లీ బ్లాక్ కలర్లో ఉంటాయి, లేదంటే కొంచెం బ్రౌన్ క్రీమ్ కలిపి ఉంటుంది కదా, ఆ 2 షేడ్లో ఉంటాయి. ఇక్కడ ఏదో తింటుంది, దాన్ని అలా కొంచెం మన నోట్తో సౌండ్ చేస్తుంటే అది అటు ఇటు చూస్తుంది కానీ వెళ్ళట్లేదు. ఇంకా అలా చూసారు కదా, ఇది చిన్న పార్క్. అంటే జస్ట్ అలా వాకింగ్కి జాగింగ్కి బాగుంటుంది అనుకుంటా మేబీ. అంటే స్నో తర్వాత ఇలా మనకి ఇక్కడ ఎండ కనిపిస్తే ఇంకా వదులుకోరు. చూసారు కదా, అందరు ఇలా కూర్చోవటం వాక్ చేయటం, అందరూ బేబీస్ని కూడా అలా స్టాలర్లో తీసుకొచ్చి తిప్పటం అలా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవి ఇంత వెయిట్ ఉంటాయి. దీన్ని ఫస్ట్లో చూసి డక్స్ అనుకున్న, వాటిని కాదు, అవి గూజ్ అంటారంట వాటి నేము. అవి అంత అలా ఉన్న పైన చక్కగా ఎగురుతాయి, అవి భలే ఉంటాయి ఎగిరేటప్పుడు. ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. వాటర్లో ఉంటాయి, బయట అలా తిరుగుతుంటాయి. జనాలు ఉన్నా కూడా భయపడుకుంటూ అలా వెళ్ళటం అలా ఏం ఉండదు, జస్ట్ ఎంజాయ్ చేస్తాయి వాటర్లో అలా వెళ్తూ. బయటికి అటు ఇటు గ్రీన్గా ఉంటే బయటికి కూడా రోడ్డు మీద అలా అంటే లేక్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటాయి. చూసారు కదా, అసలు చూస్తే ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలి అనిపించదు, ఎందుకంటే చలి లేదు, ఇంకా మంచి ఎండ, ఈవినింగ్ టైము వాక్ చేయడానికి చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ నుంచి మేముండే ప్లేస్కి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది. ఇంకా మళ్ళీ మేము సండే వెళ్ళాము, మండే నుంచి స్కూల్స్ కదా, తొందరగా ఇంటికి వెళ్ళాలని కాసేపు అలా నడుచుకుంటూ ఆ వెదర్ని ఆ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేసాము. చిన్న పార్క్ అయినా చాలా బాగుంది. చాలా బాగుందంటే వెరైటీస్ అంత లేకపోయినా ఆ వాటర్ లేక్ చుట్టూ గ్రీన్గా చాలా రోజుల తర్వాత వచ్చాము. అంటే స్నో తర్వాత మేము ఫస్ట్ టైం ఇలాగా అంటే వాటర్ దగ్గరికి వెళ్ళటం ఇలా చూడటం. ఇంకా తర్వాత పాప నేను ఇలా ఫొటోస్ తీసుకుందామని అక్కడ కూర్చొని ఒక 2-3 ఫొటోస్ అలా దిగాము. ఇది దిగిన తర్వాత అక్కడ అదేంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం అంటే నేమ్ చెప్పొచ్చో లేదో తెలియదు, అర్థం చేసుకోండి. ఇంక వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారని చెప్పి ఇంక మేము ఇటు వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్ హంట్ అని మాకు దగ్గరలో ఉంటే పిల్లల్ని ఆ రోజు తీసుకెళ్ళాము. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇల్లు. నేను ఇక్కడ మెయిన్ అదే వాయిస్ ఉంచుదాము అనుకున్నాను, కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళ వాయిస్ కొంచెం మాటలు అవి ఇవి కొంచెం క్లమ్జీగా ఉంది అని అలా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ పాపని అంటే మామూలుగా నేను అంతకుముందు అంటే నేను వెళ్ళలేదు, చూసింది ఎగ్ హంట్ అంటే హెలికాప్టర్లోంచి పైనుంచి ఇలాగా మనకి ఏమంటారు ఎగ్స్ లాగా ఉంటాయి, వాటిలో చాక్లెట్స్ కానీ ఏమైనా గిఫ్ట్స్ కానీ అలా పైనుంచి అలా వేస్తారు అది అనుకున్నాను. ఇక్కడ అలా కాదు. చూసారు కదా, ఇవన్నీ ప్లేసెస్లో ఎక్కడో ఒక దగ్గర మనకి ఎగ్స్ అనేవి దొరుకుతాయి. అవి తీసుకెళ్ళి మనం కొన్ని ఈ గేమ్స్ ఉంటాయి, అంటే ఆ పేపర్స్ ఇచ్చారు వాళ్ళకి, వాటి మీద ఆ గేమ్స్ తోటి ఏమేమి గేమ్స్ ఆడారు, ఎన్ని గేమ్స్ ఆడారు అనేది అన్నీ స్టాంపింగ్ వేయించుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళతోటి. అవి వేయించుకొని వెళ్తే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తే వీళ్ళకి ఆ స్టాంపింగ్ చూసి ఏదో ఒక గిఫ్ట్ అది ఇస్తారంటే పిల్లలకి జస్ట్ అంటే కొంచెం బయట గేమ్స్ యాక్టివిటీస్ అలా తెలియడానికి చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అయినా మా బుడ్డమ్మ అయితే బాగానే ఆడింది, బాగానే
తెచ్చుకుంది. అంటే ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చాక ఎలా ఆడుతుందో ఏమో, అంటే నేను ఫస్ట్ అసలు ఇలా అనుకొని వెళ్ళలేదు, నేను అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. కానీ ఇలా కూడా ఓకే, డిఫరెంట్గా కొంచెం బాగుంది. ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పుడు కొన్ని ఆడిన గేమ్స్ కూడా వీళ్ళతో ఆడిపించారు. పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఏం వస్తుంది, స్టాంపింగ్ అయిపోతే అంటే ఏం గిఫ్ట్ వస్తుంది, ఆ ఎంజాయ్మెంట్స్ తోటి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు గబగబా అటు పరిగెత్తి అలాగా. ఇక్కడ చూశారు కదా పోలీస్ కార్ లాగా జస్ట్ షోయింగ్, అలా మనకు కావాల్స్తే లోపల కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళ కాస్ట్యూమ్ కొన్ని ఇస్తారు, అవి వేసుకొని జస్ట్ ఫోటోలాగా అలా దిగొచ్చు. ఇంకా చుట్టూ తిరుగుతూ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటూ. అక్కడక్కడ మనకు తెలియకుండా చాక్లెట్స్ అని ఎగ్స్ అని అలా పడేస్తూ ఉంటారు. అవి అంటే ఎక్కువ ఉండాలేమో అని మేము కవర్ నిండా అన్నీ ఎదుగు తీసుకున్నాక తెలిసింది ఏంటంటే 3 ఉంటే సరిపోతుంది అని చెప్పారు. కాకపోతే అవన్నీ ఏరియాక చెప్పారు, ముందు చెప్తే బాగుండేది. అవి వెతకడానికే చాలా టైం సరిపోయింది. ఇంకా పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగా అటు పరిగెత్తటం ఇటు వెళ్ళటం ఇంకా అలా ఆడుతూ ఉన్నారు. ఆట కంటే పాపం వాళ్ళకి ఏ గేమ్ ఎక్కడుంది, ఎవరితో స్టాంపింగ్ వేయించుకోవాలి, ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, తర్వాత బాగానే ఆడారు. పిల్లలు స్నో టైంలో ఎంత అంటే ఇంట్లోనే అలా ఉంటారు కదా, అది అయిపోయిన తర్వాత ఇలా కొంచెం మనకి వెదర్ బాగుంది, కొంచెం సమ్మర్ టైం వస్తుంది అన్నప్పుడు ఇంకా ఇంట్లో ఎవ్వరు ఉండరు, మోస్ట్లీ బయట ఆడుకుంటూ ఉంటారు. స్విమ్మింగ్ అని ఏదో ఒక యాక్టివిటీస్ మాత్రం చాలా బాగుంటాయి. అదైతే బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇండియాలో స్కూలు మహా అయితే ఏదో ఒక 1-2 యాక్టివిటీస్కి స్పోర్ట్స్కి అలాగా ఓకే అనుకుంటాము. కానీ ఇక్కడ అన్ని విధాలుగా అంటే సమ్మర్లోనే కాకుండా స్కూల్ డేస్లో కూడా చాలా ఉంటాయి. స్విమ్మింగ్, ఇంకా ఏదో ఒకటి స్విమ్మింగ్ అని, పిల్లలకి డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, ఇంకా క్రికెట్, బ్యాడ్మింటన్ అని, పికిల్ బాల్ అని ఏదో ఒకటి ఉంటుంది. అలా పిల్లలు చదువు ఒక్కటే కాకుండా అన్నిట్లో చాలా ఫాస్ట్గా బాగుంటారు. ఎందుకంటే ఇంకా ఊరికే చదువు మనం నేనే అక్కడ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు బుక్స్ అనేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక మనకు బుక్స్ ఒకటే కాదు, కొంచెం బయటవి కూడా ఎక్కువే తెలియాలి పిల్లలకి అనేది బాగా మనకి మనం ఏది మిస్ అవుతున్నాము, ఒకటే కాదు అన్నిట్లో ఉండాలి అనేది చాలా బాగా తెలుస్తుంది. అంటే మనం చదువు ఒకటే వస్తే చాలు అనుకోవటానికి లేదండి. పిల్లలకి చదువు ఉండాలి, స్పోర్ట్స్లో ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మనం వేరే వాళ్ళతోటి ఎలా ఉంటున్నారు అనేది కూడా అది మెయిన్ ఇంపార్టెంట్. అదైతే చూసుకోవాలి ఎక్కడున్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి అది పెద్దగా అయ్యాక చాలా హెల్ప్ అవుతుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ, వేరే వాళ్ళతో మాట్లాడే విధానం, వేరే వాళ్ళతో ఎలాగా టైంని స్పెండ్ చేస్తున్నారు, ఎలా అడ్జస్ట్ అవుతున్నారు అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి పిల్లల విషయంలో మాత్రం. ఇంక వీళ్ళు చూడు, నాకు ఇక్కడ ఎక్స్ దొరికింది, నాకు ఇక్కడ దొరికింది, ఇలా అని ఒకళ్ళు నీకు ఎన్ని వచ్చాయి, నాకు ఇగో ఎన్ని వచ్చాయని ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటున్నారు. అంతే కదా. నేను ఇది ముందు ఎక్కువ ఎక్స్ ఉంటేనే మనకి ఎక్కువ గిఫ్ట్స్ అలా వస్తాయేమో అనుకున్నాను. కానీ కాదు, 3 ఉంటే చాలు అక్కడ గిఫ్ట్స్ వస్తాయి. 3x వాళ్ళు అక్కడ కొన్ని యాక్టివిటీస్ పెట్టారు కదా, అవి చేసి అవి స్టాంపింగ్ వేయించుకొని వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్లో తెలియక అన్నీ ఎక్కువ ఉండాలి అనుకొని ఆ గ్రౌండ్ అది ఎంతవరకు ఉందో మొత్తం తిరిగి ఇక్కడ ఇచ్చారు, చూసారు కదా. మేబీ సరిగ్గా కనిపిస్తుందో లేదో, మనం ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కడ స్టాంపింగ్ చేయించుకోవాలి అలాగా. ఇది కూడా గేమ్ లాగే అనుకుంటాం, కానీ పిల్లలకి కూడా కొంచెం అన్నీ తెలుస్తాయి కదా. ఇది కూడా బాగా అనిపించింది, బాగా టైం స్పెండ్ చేశారు, మంచిగా వేరే పిల్లలతో కూడా వీళ్ళు మంచిగా కాసేపు ఆడుకున్నారు. అంతే కదా. ఇంక ఇక్కడైతే మోస్ట్లీ అయిపోవచ్చింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. అంటే గిఫ్ట్ తీసుకురావడానికి ఇంక వీళ్ళు వెళ్తున్నారు. స్టాంపింగ్ అంతా అయిపోయింది అంటే నువ్వెన్ని చేసావు, నేనేన్ని చేశాను అని అక్కడ చూసుకుంటున్నారు. అదే ఇంక ఇది అయిపోయాక గిఫ్ట్ కోసం వెళ్ళాము. చూసారు కదా ఈ రోజు వీడియో ఇదండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.